ప్రపంచం ఇప్పుడు యుద్ధ విమానాల మోతతో కాదు ఒక చిన్న చిప్ కోసం వణికిపోతోంది. అవును, డ్రాగన్ కన్ను ఇప్పుడు ప్రపంచానికి టెక్నాలజీని సరఫరా చేస్తున్న తైవాన్ సెమీకండక్టర్ల పైన పడింది. తైవాన్ని చైనా కనుక ఆక్రమిస్తే మీ చేతిలో ఉన్న ఫోన్ నుంచి ఆకాశంలో ఎగిరే రాకెట్ల వరకు అన్ని మూలన పడాల్సిందేనా? సిలికాన్ వ్యాలీని వణికిస్తున్న ఆ చిప్ వార్ అసలు కథేంటి? చైనా ఎత్తుగడలకు అమెరికా వేస్తున్న ప్రతివ్యూహం ఏంటి? ప్రపంచాన్ని శాసించేది ఇప్పుడు అణ్వాయుధాలు కాదు, వెంట్రుకవాసి పరిమాణంలో ఉండే సిలికాన్ చిప్స్. ఈ చిప్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న తైవాన్ ఇప్పుడు చైనా అమెరికా మధ్య చిచ్చు పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న అత్యాధునిక చిప్స్లో 90% ఒక్క తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండే వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తైవాన్ చిప్స్ లేకపోతే యాపిల్ లేదు, ఎన్విడియా లేదు, కనీసం టెస్లా కార్లు కూడా కదలవు. సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలన్నీ ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నాయి. చైనా ఎప్పుడైనా తైవాన్పై దాడి చేయవచ్చు అన్న ఇంటెలిజెన్స్ రిపోర్టులు అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే చిప్ సరఫరా ఆగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏకంగా 10 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ వేసింది. తైవాన్పై ఆధారపడటం తగ్గించుకోవాలి అని ఏకంగా TSMC ప్లాంట్లను అమెరికా గడ్డపైనే ఏర్పాటు చేయిస్తోంది. చైనాను టెక్నాలజీ పరంగా దెబ్బ కొట్టేందుకు చిప్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. మరి డ్రాగన్ ఈ సవాల్ను ఊరికే వదిలేస్తుందా? చిప్స్ కోసం మొదలైన ఈ పోరు ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధం వైపు నెట్టేస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.